హాయ్ అండి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఐదో రోజుని లలితా పంచమి అని కూడా అంటారు. త్రిపురాత్రయంలో రెండో శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రుల్లో నవరాత్రుల్లో వచ్చే పంచమిని లలితా పంచమి అని కూడా అంటారు. చెరుకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టిక భక్తులు కష్టాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కోసము, ముత్తైదువులు దీర్ఘ సుమంగళిగా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రుల్లో ఐదో రోజు ఉప్పంగ లలితా వ్రతం ఆచరిస్తారు. అమ్మవారిని శ్రీ లలితాదేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులను పిలిచి సువాసిని పూజలు చేస్తారు. కొంతమంది తమ ఇండ్లలోనూ సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు. బొమ్మలు కొలువు పెట్టుకుంటారు. శ్రీ లలితాదేవి తనను కొలిచిన భక్తులకు దరిద్ర సుఖాలను నశింపచేస్తుందని నమ్మకం. కుంకుమ పూజలు చేస్తే సౌభాగ్యం లభిస్తుంది. ఈ రోజున తెలుపు వర్ణం ధరించి అలాగే పులిహోర, పెసరబూరులు నైవేద్యంగా పెట్టడం మంచిది. కుదిరితే మీరు కూడా ఈ పూజని చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.